హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే రవ్వ లడ్డు. రవ్వ లడ్డు నా స్టైల్‌లో ఎలా చేస్తారో ఇప్పుడు మీకు చేసి చూపిస్తున్నాను. అలాగే ప్లీజ్ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకొంతమందికి రీచ్ అయ్యిద్ది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నేనిప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టాను. అది వాటర్ అంతా ఇంకిపోయిన దాకా ఉంచుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ కొంచెం గీ వేసుకున్నాను. గీ వేసుకొని బాదం పప్పు, జీడిపప్పు అండ్ కిస్మిస్ ఈ 3 ఐటమ్స్ నేను బాగా ఫ్రై చేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలాగే మీరు కూడా కావాలి అనుకుంటే ఇందులో పిస్తా వేసుకోవచ్చు. ఎక్కువ వేసుకోవాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. నేను ఎక్కువ క్వాంటిటీ చేయలేదండి. కొంచెం క్వాంటిటీ కాబట్టి నేను దానికి సరిపడినంత నేను వేసుకొని చేసుకుంటున్నాను. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్‌లో మళ్ళీ కొంచెం ఆయిల్ గానీ, ఘీ గానీ వేసుకొని కొంచెం కొబ్బరి ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొబ్బరి బాగా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వాటర్‌లో వేసుకొని కొబ్బరి ఫ్రై చేసుకోవాలి. చూడండి చిన్న చిన్న పీసెస్ అయితే మిక్సీ బాగా బావుండిద్ది కదా! మిక్సీలో వేసుకోవడానికి. అందుకు నేను చిన్న చిన్న పీసెస్‌కే వేసుకున్నాను. అది బాగా ఫ్రై చేసుకొని గోల్డెన్ కలర్ రావాలి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ కళాయిలో కొంచెం ఆయిల్ అండ్ ఘీ వేసుకున్నాను. ఒక ప్యాకెట్ రవ్వ వేసుకున్నాను. అది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆ రవ్వను కూడా మనం బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. గోల్డెన్ కలర్ రావాలి. అప్పుడే రవ్వకి అండ్ కొబ్బరికి బావుండిద్ది కాంబినేషన్. నోట్లో వేసుకుంటే చాలా బావుండిద్దండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తానండి. చూడండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం సిమ్‌లో పెట్టుకొనే వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్నది మీరు గమనించాలి. ఏంటంటే సిమ్‌లో పెట్టుకొని మీరు వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక మిక్సీ తీసుకొని ఒక 5, 6 యాలక్కాయలు వేసుకోవాలి మిక్సీ కోసం. యాలక్కాయలు నెక్స్ట్ వేయించుకుని పక్కన పెట్టుకొని కొబ్బరి ఈ 2 ఐటమ్స్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. గరగర మిక్సీ పట్టుకోవాలి. సాఫ్ట్‌గా మిక్సీ పట్టకూడదు. గరగర మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు చూడండి రవ్వ సిమ్‌లో పెట్టుకోండి. లేకపోతే మాడిపోయిద్ది. కింద అడగంటేసిద్ది. నెక్స్ట్ ఒక చిన్న కళాయిలో గిన్నెలో కొంచెం పాలు వేసుకొని వేడి చేసుకోవాలి. చూడండి నేను మిక్సీ పట్టుకున్నాను. చాలా బాగా వచ్చింది కదా! చూడండి అలాగ రావాలి. ఇప్పుడు ఆ రవ్వలో వేసేసుకోవాలి. 2 కలిపి మనం మిక్సీ చేసుకొని సిమ్‌లో పెట్టుకొని అలా ఫ్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ మనకి కొంచెం 1 కప్ షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసుకుంటే చాలా టేస్టీగా అందులోని మగ్గిపోయేటట్టు ఉంటది కదా! ఆ చెమ్మకి హీట్‌కి షుగర్ కూడా కరిగిద్ది. అందుకోసం నేను కొంచెం క్వాంటిటీలో పాలు తీసుకున్నాను. ఎక్కువ కూడా కాదు. షుగర్ అలాగే వాటర్‌లాగా అయిపోయిద్ది కదా! ఎక్కువ సేపు కూడా స్టవ్ పైన ఉంచుకోకూడదు. అలాగే ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ ఉంచితే చాలు. అదే సర్దుకుపోయిద్ది. అలాగా ఆటోమేటిక్‌గా బావుండిద్ది కూడా. ఇప్పుడు పక్కన వేయించి పెట్టుకున్న కిస్మిస్, బాదం పప్పులు ఇవి కూడా ఇందులో వేసేసుకొని ఒక్క మినిట్, 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తూ ఉండాలి. చాలా బావుండిద్దండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా చాలా బావుండిద్ది. ఇది ఇష్టమైన చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ తినొచ్చండి. ఈ స్వీట్ చాలా బావుండిద్ది. పక్కన పెట్టుకొని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసి అలాగే కొంతసేపు 2 మినిట్స్ ఉంచుకుంటే ఆటోమేటిక్‌గా లడ్డు అనేది ఓకే అయిపోయిద్ది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా! వేడి పాలు, జిల్లి పాలు అవసరం లేదు. కొంచెం వేడి పాలు అవి ఇవి కలిపి బాగా గట్టిగా లడ్డు చుట్టాలండి. లడ్డు అంటే స్మూత్‌గా చుడితే చాలా బాగోదు అస్సలు. అందుకోసం కొంచెం గట్టిగా చుడితే బావుండిద్ది. చూడండి నేనిప్పుడు వ పాలేసుకున్నాను కదా! చక్కగా అలాగా ఇప్పుడు మనం లడ్డూకి ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. అదిగోండి చూడండి నేనిప్పుడు వేడిగా ఉంది. కాలిపోతుంది. అందుకోసం నేను మెల్లిగా అలా చుడుతున్నాను. వేడి మీద చుడితే లడ్డు చాలా బాగా టేస్టీగా వచ్చిద్దండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలాగా రవ్వ లడ్డు చాలా యమ్మీగా, టేస్టీగా చాలా బావుండిద్దండి.
నేను ఎప్పటికప్పుడే చేస్తాను. మా ఇంట్లో అయితే మా హస్బెండ్‌కి చాలా ఇష్టమండి రవ్వ లడ్డు అయితే. స్వీట్ అంటే చాలా ఇష్టం. చూడండి ఇప్పుడు ప్రాసెస్ అలాగే గట్టిగా చుట్టుకోవాలి. స్మూత్‌గా అయితే చుట్టుకోకూడదు. చూడండి నేను చేస్తున్నాను గదా! మీకు గూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. చూడండి అయిపోయి లడ్డూస్ అన్నీ. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గూడా థ్యాంక్ యూ సో మచ్. చూడండి లడ్డు అన్నీ ఫినిష్ అయిపోయాయి. కలర్‌ఫుల్‌గా బాగా కనిపిస్తుంది గదా! థ్యాంక్ యూ సో మచ్ అందరికీ గూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.